కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ పార్థివ దేహానికి అభిమానులు పార్టీ శ్రేణులు నివాళులర్పిస్తున్నారు. కడసారి అభిమాన నేతను చూసేందుకు ఆయన అభిమానులు తరలివస్తున్నారు. నిజామాబాద్ బైపాస్ రోడ్లోని డిఎస్ సొంత స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రగతి నగర్లోని డిఎస్ ఇంట్లో కార్యకర్తలు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచినట్లు ఆయన కుమారుడు సంజయ్ వెల్లడించారు. నిన్న తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన డి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి నిజామాబాద్ తరలించారు. డిఎస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయన పార్థివ దేహాన్ని పోలీసుల గౌరవ వందనం అనంతరం ప్రత్యేక అంబులెన్స్లో తీసుకెళ్లారు. నిజామాబాద్ లో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక డిఎస్ అంత్యక్రియలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజేష్, ఓవర్ టు యు. రాజకీయ దిగ్గజ నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ నిన్న తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. ఇప్పటికే నిన్న రాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని పార్థివ దేహాన్ని నిజామాబాద్ తన స్వగృహానికి తరలించారు. ఇప్పటికే చూడొచ్చు తన అభిమానులు, రాజకీయ నేతలు, అలాగే సీనియర్ నేతలంతా కూడా తన చివరి చూపు కోసం అందరూ కూడా ఇక్కడ సందర్శనార్థం డి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా చాలా మంది నేతలు కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు. అలాగే మాజీ మంత్రిగా పనిచేశాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇప్పటికే తదనంతరం బీఆర్ఎస్ లో చేరాడు. బీఆర్ఎస్ లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. రాజకీయ దిగ్గజ నేత అయిన రాజకీయ దురంధరుడు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా నిన్న హైదరాబాద్ లో బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే పొంగులేటి కావచ్చు, చాలా మంత్రులంతా కూడా నిన్న కలవడం జరిగింది. చాలా మంది సీనియర్ నేతలు కూడా నిన్న హైదరాబాద్ లోనే అరవింద్ ఇంటి దగ్గర కలవడం జరిగింది. ఇప్పటికే విశ్వానికి సంబంధించిన 2 కుమారులు, ఒకరు ఎంపీ అరవింద్ కావచ్చు, మరొకరు మాజీ మేయర్గా పనిచేశారు ధర్మపురి సంజయ్. ఇద్దరు కూడా నిన్న ఇక్కడనే ఉన్నారు. ఏదైతే ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్, ఏదైతే మాజీ మంత్రి రాజకీయ దురంధరుడు డి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని ఇప్పటికే చాలా మంది కూడా సందర్శిస్తున్నారని చెప్పవచ్చు. నిన్న రాత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా రావడం జరిగింది. నిన్న రాత్రి ఈ పార్థివ దేహాన్ని చూడడం జరిగింది. నేడు నిజామాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ప్రగతి నగర్లోని డి శ్రీనివాస్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు, అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్కు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు డిఎస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. మంత్రులు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా రానున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మధ్యాహ్నం 2 గంటల తర్వాత డి శ్రీనివాస్ స్వగృహం నుంచి ప్రారంభం కానుంది అంతిమయాత్ర. ఈ అంతిమయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమైన తర్వాత బైపాస్ రోడ్లోని డి శ్రీనివాస్ సొంత స్థలం ఉంది. ఆ స్థలంలోనే అక్కడనే డిఎస్ అంత్యక్రియలు జరిగి ఉన్నాయి. అంత్యక్రియలన్నీ కూడా అధికార లాంఛనాలతో చేయనున్నట్టుగా ఇప్పటివరకే ప్రకటించడం జరిగింది. చూడొచ్చు చాలా మంది కూడా నేతలంతా కూడా వస్తున్నారు. ఇప్పటికే నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వచ్చారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, సీనియర్ నాయకులు కూడా వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డి శ్రీనివాస్ సంబంధించి చాలా వరకు, అంటే ఇక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన చాలా పరిచయాలు, చాలా మునుక సామాజిక వర్గానికి చెందిన డి శ్రీనివాస్ ఇప్పటికే ఆ సామాజిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో తన సొంత గృహంలో ఇప్పటికైతే సందర్శనార్థం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇప్పటికే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇటు శిబిరాలి కావచ్చు, ఇటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఈరోజు డి శ్రీనివాస్ స్వగ్రామానికి రానున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఏదైతే డి శ్రీనివాస్కి సంబంధించిన ఇక్కడ రాజకీయ ప్రస్థానం చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక బలమైన నేతగా ఇక్కడ పేరు పొందిన డి శ్రీనివాస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోయేసరికి తీవ్ర దిగ్భ్రాంతులకు గురవుతున్నారు, తీవ్ర మనస్తాపానికి గురవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కుటుంబంలో అంతా కూడా తీవ్ర ఇబ్బందులు, కుటుంబంలో అంతా కూడా చాలా ఇబ్బంది. ఇప్పటికే నిన్న ధర్మపురి సంజయ్ కావచ్చు, అలాగే
ధర్మపురి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు. నిన్న ఇద్దరు కూడా రాత్రి వరకు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పుడు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డి శ్రీనివాస్కి సంబంధించిన తన వ్యక్తిగత పరిచయాలు కావచ్చు, అలాగే వ్యక్తిగత సంబంధించిన నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికే వస్తున్నారు. ఇక్కడ సంబంధించిన వాళ్ళంతా చూడవచ్చు. వీళ్ళంతా కూడా చాలా వరకు గతంలో కూడా పరిచయాలు ఉన్న నేతలు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంబంధించిన సంఘాలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకి హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ డి శ్రీనివాస్ స్వగృహంలో అంతిమ యాత్రకు ప్రారంభం కానుంది. ఇక్కడ నుంచి బయలుదేరున్నారు. తర్వాత అంతిమ యాత్ర ఏదైతే డి శ్రీనివాస్ సంబంధించిన సొంత స్థలం ఉందో ఆ స్థలంలోనే అంత్యక్రియలు జరిగి ఉన్నాయి. మొత్తంగా రాజకీయంగా సంబంధించిన నేత ఈ రోజు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలతగానని చెప్పుకోవచ్చు. ఏదైతే బైపాస్ రోడ్డు తన సొంత స్థలంలో ఈ అంత్యక్రియలు జరిగి ఉన్నాయి. మొత్తం అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. रवाना